హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము లాస్ట్ ఎపిసోడ్లో కొత్త సిరీస్ ఆఫ్ స్టోరీస్లో పేదరాశి పెద్దమ్మ కథలు స్టార్ట్ చేసుకున్నాం కదా. పేదరాశి పెద్దమ్మ తెలివితేటలు ఎలా ఉన్నాయో మనము విన్నాము, పసిగట్టాము. సో ఇవాళ వచ్చేసి ఒక పేదరాశి పెద్దమ్మ కథలో ఒక స్టోరీ చెప్పుకుందాము. పూర్వం ఒక రాజ్యానికి ఒక రాజు రాణి ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం ఉండేది కాదు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల వారికి పుత్రప్రాప్తి లభిస్తుంది. అలాగే మంత్రికి కూడా పిల్లలు లేకపోతే వారికి కూడా 2 కవల పిల్లలు పుడతారనమాట. అయితే ఈ లోపల పిల్లలు పుట్టే లోపల దాయాదులు వీళ్ళని మోసం చేసి మహారాణిని మోసం చేసి రాజ్యం చేజిక్కి చేసుకుంటారు. మహారాజుని చెరసల్లో పెట్టేస్తారు. మహారాణికి కళ్ళు కూడా తీసేస్తారు. సో ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియలో మహామంత్రి కూడా ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మహారాణిని చెరసాలలో పెట్టేస్తారు కదా. మహామంత్రి ఏం చేస్తాడంటే తనకి పుట్టిన కవలల్లో ఒకరిని తీసుకువెళ్ళి మహారాణికి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చేసి ఈ కుమారుణ్ణి అక్కడ పెట్టేస్తాడు. సో అట్లా వాళ్ళు మహారాజు కుమారుణ్ణి కాపాడతారు. అయితే మహారాజు కుమారుడు మంత్రి కుమారుడు ఒకే చోట పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చి అన్ని విద్యలు నేర్చుకుంటారు. అయితే ఒక సాధువు వచ్చి చెప్తాడు, మహారాణికి కళ్ళు రావాలంటే నాగలోకం వెళ్ళి నాగమణి తీసుకురావాలి అంటే ఇద్దరు వెళ్ళి మహారాజు కొడుకు మహామంత్రి కొడుకు వెళ్ళి 2 నాగమణి తెచ్చి సాధిస్తారనమాట. సాధించి తల్లిదండ్రులని అంటే మహారాజు మహారాణిని చెరసాల నుంచి విడుదల చేయించి అలాగే మహారాణికి కళ్ళు వచ్చేలాగా చేస్తారు ఈ దాయాదులందరితో పోటీ పడి అన్నమాట. సో అట్లా కథ సుఖాంతం అవుతుంది. సో అయితే ఈ స్టోరీలో మోరల్ ఏంటి అంటే ఇక్కడ తల్లిదండ్రుల మీద ప్రేమ, ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఆప్యాయతలు ఇవి ఈ ఖండం మీద నిలిచిపోతాయి, అవి చెరగవు. ఒకవేళ పిల్లలు దూరంగా పెరిగినా సరే అని ఈ కథ బోధిస్తుంది. అలాగే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యమని చెప్తుంది. అంటే నాగలోకం వెళ్ళి మణి తేవటం అనేది సాధ్యమైన పని కాదు. అసాధ్యమైన పనిని కూడా మనము చేపట్టి మార్గాన్ని కనుక్కుంటూ నిర్దేశాన్ని కనుక్కుంటూ వెళ్ళి దాన్ని సాధించాలి. ఈ మహారాజు కుమారుడు మంత్రి కుమారుడు ఎలాగైతే నాగమణిని సాధించారో. సో అది అన్నమాట మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో వీళ్ళిద్దరూ కలిసి కథని సుఖాంతం చేస్తారు. అందరూ కలిసిపోతారు.